ఉమామహేశ్వర ఆలయానికి ఎక్స్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు కూడా రావడం జరుగుతుంది. సో దర్శనానికి వెళ్ళబోతున్నారు. సార్ నమస్తే అండి. అవసరం. సార్ ఈ శివాలయం గురించి మీకు ఇంతకు ముందే తెలుసా? ఇప్పుడే వస్తున్నారా? కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు మరి గత ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉమామహేశ్వర టెంపుల్ నిర్మించి మదన్ గౌడ్ గారు ఇక్కడ ఉండి అన్ని రకాల సౌలతులు కూడా అందరి సహకారం తీసుకుంటూ మరి ఈరోజు గత 25 ఏళ్ళకి ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్న కుత్బుల్లాపూర్లో ఉన్న శివాలయాలన్నిటికన్నా కూడా భక్తులు వచ్చేది ప్రతి శివరాత్రికి ఈ యొక్క ఆలయానికి. అంటే యాక్చువల్‌గా ఈ దర్శనానికి అంటే ఈ శివాలయానికి ఇంతకుముందు ఇంత జనం రాకపోయేది. ఈ రోజు రోజుకి చూస్తా ఉంటే విపరీతమైనటువంటి రద్దీ చూస్తుంటే అంటే ఈ యొక్క ప్రాంతము గతంలో 2010 సంవత్సరంలో 3,00,000-4,00,000 పాపులేషను, ఇవాళ 10 లక్షల పాపులేషన్ ఉంది. మరి ఈ ప్రాంతం అంతా కూడా కార్మికవాడ కాబట్టి భక్తులందరూ ఈ యొక్క ఉమామహేశ్వర టెంపుల్కి వచ్చి మరి ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇక్కడనే వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అనుకున్నవి కూడా అన్ని కోరికలు ఉమామహేశ్వర స్వామి తీరుస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఎక్కువ భక్తితో రావడం జరుగుతుందని చెప్పి. మీరు ప్రతిసారి వస్తారా శివరాత్రి రోజు? ప్రతి సంవత్సరం వస్తాం సార్. ఎట్లా నడుస్తుంది సార్ ఈ ఏరియాలో మన పార్టీది? అంటే మీరు ఎట్లా? శివరాత్రి శుభాకాంక్షలు సార్. శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. సో శ్రీశైలం గౌడ్ గారు కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నారు ప్రస్తుతానికైతే పార్టీలో. బట్ దట్స్ ఓకే. శివరాత్రి సందర్భంగా అయితే దర్శించుకోవడానికి, శివుని దర్శించుకోవడానికి తనతో పాటు తన అంచులతో రావడం అయితే జరిగింది. సో భక్తులు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం అయినా కానీ భక్తి రద్దీ పెరుగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా భక్తి పెరుగుతూనే ఉంటుందని ఇక్కడైతే సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. సురారం ఉమామహేశ్వర ఆలయ ధర్మకర్త అలాగే వ్యవస్థాపకులు మదన్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎట్లా అంటే ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇక్కడ మన పెద్ద కొండ ఇది. ఈ కొండ ప్రాంతంలో మన సురారం విలేజ్లో ఈ ప్రాంతం అంతా సురులు నివసించే ప్రాంతం అని ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతానికి సూరారం అని పేరు వచ్చింది. ఇక్కడ ఉమామహేశ్వరాలయం, వెంకటేశ్వరాలయం మరియు అక్కడ సాయిబాబా మరియు బ్రహ్మంగారి గుడి, మరి అన్ని గుళ్ళు, కట్టమైసమ్మ, ఇన్ని గుళ్ళు ఇక్కడ వెలిసి ఆ సూరారం పేరు కూడా నిలబడిపోయింది. అదేవిధంగా మన ఈ ఆలయం గత 40 సంవత్సరాల నుండి భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద గుండు ఉండే 200 సంవత్సరాల క్రితం పిడుగుబడి సొరంగ మార్గం ఏర్పడ్డది. ఆ సొరంగ మార్గం గుండా భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ విధంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఆ స్వామివారు మరి వివిధ జిల్లాల నుండి కూడా, వివిధ ప్రాంతాల నుండి కూడా స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ. అదేవిధంగా ఈరోజు రాత్రికి లింగోద్భవ పూజ ఉంటుంది 12 గంటలకు. అయితే తెల్లారి ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణ చేయు భక్తుల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మరుసటి రోజు ఉదయం 11 గంటలకే మహా అన్నదాన ప్రసాదం ఉంటుంది. ఆ అన్నదాన ప్రసాదంలో వేలాది మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏమి ఏర్పాటు చేస్తారండి? ఈ భరతనాట్యము మరియు ఇంకా వివిధ కార్యక్రమాలు. మన కరీంనగర్ నుండి వెంకన్న గౌడ్ అని ఇంటర్నేషనల్ కళాకారుడు బుర్రకథ, హరికథ, ఎల్లమ్మ కథ ఇవన్నీ చెప్తారు. మరి అదేవిధంగా మన నిజాంపేటకి వెళ్ళి కూడా భరతనాట్యం చేసే వాళ్ళు ఉన్నారు, కూచిపూడి చేస్తారు. మరియు మన అపరూప కాలనీ, సూరారం కాలనీ, మరి ఇక్కడ కూడా మన ఆలయంలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల చేత నృత్య కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ శివరాత్రి. నమస్కారం అండి. సార్ మీరు? పేరు ఐలయ్య గౌడమ్మ. ఈ ప్రాంతంలో 45 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నా. ఈ సూరారంలో దేవాలయం కొండ ఉండే. ఈ కొండను మదన్ గౌడ్ గారు బాగా
ఇన్స్టిట్యూట్ పెట్టి శివాలయం నిర్మించి అనేక మంది భక్తులకు ఇక్కడ రావడానికి అవకాశం కల్పించిండు. వీడికి వస్తే ఒకటి ఉంది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది అంటారు. మరి దీని దినదినము అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్న మదన గౌడ్ గారికి ఈ ప్రాంతం నుంచి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐలయ్య గౌడ్ ఐలయ్య గౌడ్ గారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? చంద్రగౌడ్ నా పేరు. నేను బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్. ఏంటంటే ఏదైతే ఫౌండర్ చైర్మన్ గారు ఉన్నారో మదన్ గౌడ్ గారు, నేను దాదాపు 25-30 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటా. మరి ఇక్కడంతా గుట్టల ప్రాంతం ఉండే వ్యయప్రసాదాలు కోర్చి మరి చాలా చక్కగా ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సురులు అసురులు, సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు, ఈ సురులు తిరిగినటువంటి ప్రాంతం ఇది. అందుకే సూరారం అనే దేవతలు తిరిగినటువంటి ప్రాంతం. దానికి అనుగుణంగానే ఇక్కడ మరి శివాలయం కానీ, ఇక్కడ కట్టమైసమ్మ కానీ, వెంకటేశ్వర స్వామి గుళ్ళు కానీ చాలా గుళ్ళు గోపురాలు ఉన్నాయి ఇక్కడ ప్రాంతం లోపల. అంటే ఈ దేవతలు తిరిగినటువంటి ప్రాంతం లోపల ఆ దేవుడే ఆయనకు స్వప్నంలో చెప్పి ఇక్కడ నువ్వు గుడి నిర్మాణం చేయడం చెప్పినట్టున్నాడు. దాంతోనే మరి ఆయన ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఈరోజు మరి ప్రజలందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించడం జరిగింది. ఆయన భగవంతుడే కట్టించుకుంటాడు, అది మనమెంత మానవ నిమిత్త మాత్రులం. కానీ అయినప్పటికీ నా కోరిక మాత్రం పుట్టించడం చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే నిస్వార్థంగా ఒక కార్మిక నాయకుడిగా, ఒక ప్రజా నాయకుడిగా, అదేవిధంగా ఒక మంచి భక్తుడిగా కూడా మరి దేవుని మన్నలను పొంది, ప్రజలను మన్నలను పొంది, కార్మికుల మన్నలను పొంది ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. ఆ భగవంతుడు కూడా ఆయనకి ఇంకా మరి భగవంతుని సేవ చేయాలి, ప్రజల సేవ చేయాలని చెప్పేసి ఆయురారోగ్యాలు అన్నీ కూడా మరి మదన్ గౌడ్కి ప్రసాదించాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన చిన్న సమస్య వచ్చినప్పుడు మా చంద్రమ్మ నిలబడి పోలీస్ స్టేషన్ వరకు కూడా వచ్చి ఈ సమస్య పరిష్కరించినందుకు ఆ ఉమామేశ్వరు కూడా ఆయనకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శివుని గుడి దగ్గరకు మేము మదనగౌడ్ పిలుపు వరకు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ కుత్బులాపూర్ కాన్స్టిట్యూషన్లో ఈ ప్రజానీకానికి ఇక శివుడి గుడి కట్టినందుకు మదనగౌడ్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ శివుడి గుడి ప్రతి సంవత్సరము దర్శనం చేసుకోవడానికి వేలాది లక్షలాది మంది జనాలు వస్తూ ఉంటారు కంటిన్యూగా 5 రోజులు. మరి నిజంగా మదనగౌడ్ వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారికి కూడా భగవంతుడు ఎల్లవేళ దీవించాలని, ఇదే విధంగా ఈ గుడి ఎల్లవేళ ప్రదర్శనలు చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ గుడిని నిర్మించిన ఈ మదనగౌడ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సార్ మీ పేరు సార్? నా పేరు బోదాల అమర్బాబు, దళిత నాయకుడిని, కాంగ్రెస్ నాయకుడిని. ఈరోజు ఈ యొక్క పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు మరి ఇక్కడ వేలాది మంది, లక్షలాది మంది భక్తులకి ఆశ్రయం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మదన్ గౌడ్ గారు, వారు ఎంతో కష్టపడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడ టెంపుల్ ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో వారు నిస్వార్థంగా ఎటువంటి ఆశ పడకుండా ఆ వ్యక్తి మరి, ఎందుకంటే వారి గురించి మాకు ఒక 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఆ అన్నతోటి నేను కార్మిక నాయకుడిగా కూడా కొన్ని కంపెనీలలో సెటిల్మెంట్ చేయటము, వారి కార్మికుల కోసం కూడా వారు 6 నెలలు కృషి చేస్తూ ఉంటాడు. ఇది ఒక దేవాలయం అయితే మదన్ గౌడ్ గారి ఇల్లు కూడా ఒక దేవాలయం. ఆడ రోజు ఏదో ఒక సమస్య మీద కార్మికులు వారి ఇంటికి వస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కళ్ళారా చూసా. కానీ ఇటువంటి మంచి మనసు మరి ఉన్నటువంటి మదన్ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి పిలుపు మేరకు మా ఫ్యామిలీ తోటి కూడా నేను ఈ యొక్క ఆలయానికి మరి సందర్శించుకోవడానికి వచ్చినాను. కాబట్టి మరొకసారి మా ఐలయ్య బాబు గారికి, మరి అదేవిధంగా చంద్రన్న గారికి, జేమ్స్ గారికి, రాజు గారికి, మరి అదేవిధంగా శంకర్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మరి ఈ యొక్క మహాశివరాత్రి రోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
మదన్ గౌడ్ గారికి ఆ అమ్మవారు మరి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇంకా వచ్చే సంవత్సరం రాబోయే దినాలు మరి ఎంతో అభివృద్ధి చేసే అవకాశము అమ్మవారు అన్నగారికి ప్రసాదింపజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా పండుగలు ఇలాంటి ఉన్న టైంలో శివాలయంలో లేదంటే ఎటువంటి ఆలయాలలో భక్తులు ఎక్కువగా రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ శివాలయం, ఉమామహేశ్వర శివాలయం ఇక్కడ జనరల్ గా రోడ్డు మీద, మెయిన్ రోడ్ మీద ఉండేసరికి భక్తులు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మరి ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఇంపార్టెంట్. మరి గవర్నమెంట్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుందో ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. దానికన్నా ముందు ప్రస్తుతం మనతో పాటు శివకుమార్ గారు ఉన్నారు. ఈయన గురించి ఏం చెప్పాలంటే, గతంలో కూడా ఆయనే ఒక్క సెకండ్ లో బస్సు కింద పడే వ్యక్తిని కాపాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సిపిఆర్ చేసి సేవ్ చేసినటువంటి ఒక వ్యక్తి. సో ఇద్దరు ప్రాణాలను ఒక్కటే క్షణంలో కాపాడారు. అంత టైంకి అతను వాళ్ళిద్దరిని కాపాడడం వల్ల గవర్నమెంట్ ద్వారా కూడా ఆయన పురస్కారం అందుకున్నారు. మరి ఎట్లా వీళ్ళ ట్రైనింగ్ అంతా ఎట్లా చేస్తారో, ఆ టైంలో వీళ్ళు ఎలా చేస్తారో అతని మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ ట్రాఫిక్ మార్షల్ అంటారు కదా, ఎట్లా ఉంటుందండి ట్రైనింగ్ అంతా మీకు? 2.5 years అవుతుంది మేడం. సపరేట్ గా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మమ్మల్ని ట్రాఫిక్ కంట్రోలర్ గా ఏర్పాటు చేశారు డిపార్ట్మెంట్ కి. ఇక్కడ నేను జడిమెట్ల పిఎస్ కి వచ్చేసి 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను మేడం. సో ఇక్కడ మీరు సురారం ఒక్కటే చూసుకుంటారా, లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా చూస్తుంటారా? మన జడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఏదైతే లిమిట్స్ ఉంటాయో అవన్నీ చూసుకుంటాం మేడం. ఎక్కడ ట్రాఫిక్ ఎఫెక్ట్ ఉన్నా కూడా సార్ వాళ్ళు అక్కడికి పంపిస్తారు. నెక్స్ట్ రెగ్యులర్గా అయితే సురారం పాయింట్ ఉంటుంది. సో ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుంటే అక్కడికి మమ్మల్ని చేస్తారు, క్లియర్ చేసి వస్తాం మేడం. మీరు లాస్ట్ టైం ఇద్దరు ప్రాణాలు కాపాడినట్టు మాకు తెలిసింది. సో అతను స్లిప్ అవుతాడని అనుకున్నట్టే తను స్లిప్ అయి బస్ కింద పడ్డాడు. సో నేను అప్పుడు ముందుగానే అలర్ట్ ఉన్నా కాబట్టి ఒక్క సెకండ్లో అక్కడికి వెళ్ళి నేను తన పైన పడుకొని తనను బయటకు లాగేసిన. సో ఒక లైఫ్ సేవ్ అయిపోయింది. అది ఇంకో లైఫ్ కూడా సేవ్ చేశారు కదా, అది సిపిఆర్ చేశారు. అవును మేడం. ఇట్లా సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది సడన్ గా. తనకి వయసు ఉంటుంది అతనికి వచ్చేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి మేడం. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో నేను ట్రైనింగ్ లో నేర్చుకున్న సిపిఆర్ ని అక్కడ అప్లై చేసిన. సో తను సేవ్ అయిపోయింది. ఇమీడియట్లీ ఎమ్మటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళిన, అక్కడ అడ్మిట్ చేసిన. ఒక క్షణంలో సిపిఆర్ చేయడంలో బతుకుతారు కదా, అలా 100% బతుకు. సిపిఆర్ అనేది ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలా. హార్ట్ బీట్ ఆగిపోయే మూమెంట్ ఉంటే కూడా సో మనం ఇంకా సేవ్ చేసుకోవచ్చు. ఎమ్మటే ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం కాబట్టి సేవ్ అయిపోయింది మేడం. మరి ఇప్పుడు ఇంత జనాలు వస్తున్నారు కదా ఇక్కడ, ఎట్లా మరి ట్రాఫిక్ మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అంటే ప్రత్యేకంగా బయట మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మన జిడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ లిమిట్స్ నుంచి చాలా మంది పీసీలను అక్కడ పెట్టారు మేడం. లోపల జనాలని, భక్తులను అందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం మన సూరారం పోలీస్ స్టేషన్ నుంచి, నెక్స్ట్ సిపి ఆఫీస్ నుంచి కూడా సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మేడం. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ త్రూ ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా కానివ్వట్లేరు మేడం. సో అందరు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఇలానే ఉంటుంది. కట్టమైసమ్మ టెంపుల్ లో కూడా జాతర జరిగినప్పుడు కూడా చాలా రద్దీ ఉంటుంది కదా, అప్పుడు కూడా కంట్రోల్స్ ఇట్లానే 100% అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది మేడం. ఎంత మందిని అలౌట్ చేస్తారు గవర్నమెంట్? అది ఎంతమంది అని చెప్పలేము మేడం. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అక్కడ వర్క్ జరిగింది మేడం. ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఎటువంటి దొంగతనం కేసులు కూడా నమోదు కాలేదు ఈసారి. సో సూరారం పోలీస్ స్టేషన్ అండ్ జడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చాలా బాగా వర్క్ చేశారు మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇద్దరు ప్రాణాలు సేవ్ చేశారంటే వాళ్ళ కుటుంబాలను సేవ్ చేసినట్టే. సో వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు మీకు రుణపడే ఉంటారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఇంతకీ గవర్నమెంట్ ఏ పురస్కారంతో మిమ్మల్ని అభినందించారు? నాకు 20,000 క్యాష్ రివార్డ్ ఇచ్చారు మేడం. అప్రిషియేట్ చేశారు మేడం. అట్లా గవర్నమెంట్ కూడా రీచ్ అవ్వాలి, గవర్నమెంట్ కూడా మంచిగా మీకు ఇంకా అప్రిషియేషన్స్ ఇట్లా రావాలి. సో చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. 5 times నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను మేడం. నేషనల్ అవార్డ్ 5 times వచ్చిందా? మేము సైతం మీకోసం ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించిన మేడం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే డిఫెన్స్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మేము ఫ్రీగా ఇది అకామిడేషన్ ఇస్తాము, బుక్స్ డొనేట్ చేస్తాము. నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణలో ఎవరికి బ్లడ్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా మా ఫౌండేషన్కి ఒక కాల్ చేసి ఇమీడియట్గా బ్లడ్ అరేంజ్ చేస్తాం. ఇప్పటిదాకా వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1678 మందికి పైగా బ్లడ్ అందించినాం. సో 1000కి పైగా అన్నదాన కార్యక్రమాలు చేసినాం. ఇట్లాంటి చాలా వరకు జరిగింది మేడం ఇప్పటిదాకా. థ్యాంక్ యూ సో మచ్. సురారం సిఏ సుధీర్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు? బందోబస్తు ఈ యొక్క శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి బందోబస్తు సదుపాయాలన్నీ కూడా పోలీసు వారి తరఫున, అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ వింగ్ అందరం కూడా కలిసి కోఆర్డినేషన్తో చేయడం జరుగుతుంది. సో ఎంతమందిని దాదాపుగా మీరు పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు? దాదాపు ఒక 60 మంది వరకు మా సిబ్బంది
ఈ యొక్క టెంపుల్ బందోబస్తులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదే మొదటిసారి ఇంతకు ముందు కూడా శివరాత్రికి ఆ టైంలో మీరు ఇలా ఏర్పాటు చేశారా? ప్రతి శివరాత్రికి ఈ బందోబస్తు కామన్ గా చేయడం జరుగుతుంది. ఇంతే సంఖ్యలో భక్తులు వస్తారు, అధిక సంఖ్యలో వస్తారు. సూరారంలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ టెంపుల్ కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. కాబట్టి పోలీసు వారి తరఫున బందోబస్తుని ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం. ఇటువంటి రద్దీ టైంలో భక్తులు ఇలా రావడం వల్ల అవాంఛిత ఘటనలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా, మరి ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? జరగకుండా ఎట్లా? ఇప్పటి వరకు అయితే ఈ యొక్క టెంపుల్ అవాంఛిత ఘటనలు ఏం జరగలేదు. జరగకుండా మేము ముందే అందరికీ ప్రికాషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ చేయడం, క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం చాలా దూరం వరకు బ్యారికేడింగ్ చేయడం జరిగింది. టెంపుల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వారికి సరైన సదుపాయాలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము తీసుకోవడం జరిగింది. ఈవెన్ మఫ్టీ పోలీసులు కూడా ఏర్పాటు చేసినట్టు విన్నాం, దొంగతనాలు జరగకుండా. నిజమేనా? ఖచ్చితంగా మా క్రైమ్ టీం ఉంటుంది. ఈ సెల్ ఫోన్ దొంగతనాలు కానీ, పిక్ పాకెటింగ్ కానీ ఎటువంటి దొంగతనాలు జరగకుండా మా క్రైమ్ టీం మఫ్టీలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు. ఎక్కువ యువత రావడం మనం గమనించాలి. సో యువత ఈసారి శివరాత్రికి చాలా నిష్ఠతో పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈరోజు మీ పేరండి? శ్రీనాథ్ గారు ఎప్పుడు వస్తుంటారండి ఇక్కడికి? రెగ్యులర్ మేము ఉండేది సురారమే, రెగ్యులర్ గా వస్తా ఉంటాము. జాగారం ఉపవాసం చేస్తా ఉంటాము. అయితే ప్రతిసారి సురారం వాస్తవులు అందరూ సురారమే కాకుండా ఇటు నుంచి బాలనగర్ నుంచి ఇటు గండమేసమ్మ వరకు ప్రతి ఒక్క శివభక్తులు అదేవిధంగా ఫ్యామిలీ తోటి ఎన్ని రోజులు జాగరం అని కాకుండా ఉపవాసం అనే పేరు తెలియని వాళ్ళు కూడా ఈ శివరాత్రికి ఉపవాసం చేస్తూ యువత అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఉపవాసంలో పార్టిసిపేట్ చేస్తూ టెంపుల్లో జాగరంలో పార్టిసిపేట్ చేస్తూ అదేవిధంగా జాగరం అయిపోయిన వెంటనే సురారం లాంటి ఏరియాలలో చాలా మంది స్పోర్ట్స్ మీట్స్ పెడతా ఉంటారు. దాన్ని అటెండ్ అవ్వడము, అక్కడ ఓడిపోగానే ఆ బాధను ఏం జరుగుతుంది వచ్చి జాగరణ చేయడం లాంటివి చాలా మంది మనం భక్తులలో చూస్తూ ఉంటాం. కావున శివుడు యూత్ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. మా దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్లో ఇది పెద్ద టెంపుల్ ఇక్కడ, అందుకోసమే యువత కూడా ఎక్కువ పాల్గొంటుంది. ఇక్కడ మీరు కూడా చూసి ఉంటారు, మార్నింగ్ నుంచి ఇక్కడ లైన్ చూసుకుంటే మీరు అక్కడ గార్డెన్ కేఫ్ సిగ్నల్ అక్కడ దాకా రీచ్ అవుతా ఉంటుంది లైన్. చాలా పెద్దగా ఉంది. అండ్ ఈసారి నేను ఎక్కువగా గమనించినంతా కూడా యూతే, పెద్దవాళ్ళు తక్కువగా కనిపించారు, అమ్మాయిలు కూడా తక్కువ కనిపించారు. ఎక్కువ యూత్, అబ్బాయిలు అనేది ఎక్కువగా నేను చూస్తున్నాను. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు జాగారంలో పాల్గొనాలి, ప్రతి ఒక్కరు శివభక్తిలో మునిగిపోవాలి. ప్రతి ఒక్కసారి ఇది ఏమైందంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ వస్తుంది. ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరు రిజల్ట్ గురించి కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేద్దామనే దాని గురించి శివుడి ఆశీస్సులతోటి ముందు అడిగేద్దామని చాలా మంది యువత కూడా ముందుకు వస్తా ఉంది. చూసారు కదండి, శివరాత్రి సందర్భంగా భక్తులంతా కూడా ఉదయం నుంచి వచ్చి వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడానికి అలా మనసులో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా భగవంతుడితో చెప్పుకుంటూ ఇక్కడ సేద తీరుతున్నారు. కొంతమంది సాయంత్రం వరకు, మరికొంతమంది ఎవరి దారిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశారు. పైన అన్నదాన కార్యక్రమాలు కానీ, భజన కార్యక్రమాలు కానీ, సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై చేస్తూ, ఫ్రూట్స్ సప్లై చేస్తూ కూడా ఈ యాజమాన్యం అంతా కూడా పైన అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అలాగే గవర్నమెంట్ తరఫున పోలీస్ సిబ్బంది కూడా బారికేడ్లు అన్ని ఏర్పాటు చేసి చాలా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులందరూ కూడా వాళ్ళకి ఎండ తగలకుండా ఉండడానికి కూడా పైన ఈ టెంట్ లాగా ఇక్కడ కూడా కట్టడం అనేది ఇక్కడ విశేషం. అదే నాకు చాలా మంచిగా అనిపించింది. సో మరోసారి ఆర్టీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ జాఫర్తో నేను సహస్ర, సురారం, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.